బుల్లితెర నుండి రాజకీయాల్లోకి వెళ్లిన స్మృతి ఇరానీ మళ్లీ బుల్లితెరకు తిరిగి వస్తున్నారు. క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్లో తులసిగా ఆమె రీ ఎంట్రీ చేయనున్నారు. ఈ సీరియల్కు ఆమెకు ఎంత పారితోషికం ఇస్తున్నారో తెలుసుకుందాం. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ అనే సీరియల్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో ఈ సీరియల్ ద్వారానే ఫేమ్ తెచ్చుకున్న స్మృతి ఇరానీ మరోసారి తులసి విరానీగా బుల్లితెర అభిమానులను అలరించనుంది. ఈ నెలలోనే ప్రసారం కానున్న ఈ సీరియల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ రీ ఎంట్రీకి స్మృతి ఇరానీ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2000లో ఈ షో ప్రారంభించినప్పుడు ఒక్కో ఎపిసోడ్కు కేవలం రూ. 1800 తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆ పాత్రకు ఎపిసోడ్కు ఏకంగా రూ. 14 లక్షల పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్లో మాత్రం స్మృతి ఇరానీ రెమ్యూనరేషన్పై టాక్ నడుస్తోంది. తాను ఒక పెద్ద స్టార్ అవుతానని జ్యోతిష్యంలో చెప్పారని గత ఇంటర్వ్యూల్లో ఆమె వెల్లడించారు. మొదట తాను మెక్డొనాల్డ్స్లో ఉద్యోగం చేసే సమయంలో నెలకు కేవలం రూ. 1800 జీతం మాత్రమే అందుకున్నట్లు తెలిపారు. కాగా క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్ జూలై 29 నుంచి స్టార్ ప్లస్లో ప్రీమియర్ కానుంది. ఇటీవల స్మృతి ఇరానీ, తులసి విరానీ పాత్రలో నటించిన ప్రోమోను షేర్ చేశారు. మొత్తానికి స్మృతి ఇరానీ తన పాత ఖ్యాతిని మరోసారి క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ ద్వారా చాటుకుంటున్నారు. ఆమె పారితోషికం విషయంలో వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.